హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నాకు రాత్రి ఒక పీడకల వచ్చింది. నాకు రాత్రి ఒక పీడకల వచ్చింది, భయంకరమైన కల వచ్చింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ ఏ టెరబుల్ డ్రీమ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఏ టెరబుల్ డ్రీమ్ లాస్ట్ నైట్. టెరబుల్ డ్రీమ్ అంటే భయంకరమైన పీడకల. అది కేవలం ఒక పుకారు. అది కేవలం ఒక పుకారు. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఓన్లీ ఏ రూమర్. ఇట్స్ ఓన్లీ ఏ రూమర్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడూ కూడా పని చేస్తూనే ఉంటుంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ ఏ వర్కహాలిక్. షీ ఈజ్ ఏ వర్కహాలిక్. ఓకే, ఎప్పుడు పని చేయడాన్ని వర్కహాలిక్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ రోడ్డుపై ఉమ్మకు. రోడ్డుపై ఉమ్మవద్దు, ఉమ్ము వేయవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్పిట్ ఆన్ ది రోడ్. డోంట్ స్పిట్ ఆన్ ది రోడ్. ఉమ్మడం అంటే స్పిట్ చేయడం అంటుంటాం కదా. నెక్స్ట్ వన్ ఈజ్ మొక్కలకు నీళ్లు పోయు. మొక్కలకు నీళ్లు పోయండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వాటర్ ద ప్లాంట్స్ ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ చెప్పులు లేకుండా నడవకు. చెప్పులు లేకుండా నడవవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వాక్ బేర్ ఫుట్. డోంట్ వాక్ బేర్ ఫుట్. బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతడు చెప్పినట్టు చెయ్యు. అతను చెప్పినట్లుగా నువ్వు చెయ్యు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో డూ యాజ్ హీ టెల్స్ యూ. డూ యాజ్ హీ టెల్స్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ చెప్పు నేనేం చేయాలో. చెప్పు నేనే పని చేయాలో అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో టెల్ మీ వాట్ టు డూ. టెల్ మీ వాట్ టు డూ. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు కారణం తెలుసా. నీకు అసలు ఏం జరిగిందో కారణం తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో డూ యు నో ద రీజన్. డూ యు నో ద రీజన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు సమయం ఉన్నప్పుడు చేయు. నీకు సమయం ఉన్నప్పుడు ఆ పనిని చేయు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్. డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నా తప్పు అనుకుంటున్నావా. ఇది నా తప్పని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో డూ యూ థింక్ ఇట్స్ మై ఫాల్ట్. డూ యూ థింక్ ఇట్స్ మై ఫాల్ట్. ఇది నా తప్పని అనుకుంటున్నావా. నెక్స్ట్ వన్ ఈజ్ అప్పు ఇవ్వడం సులభమే కానీ తిరిగి తీసుకోవడం చాలా కష్టం. అప్పు ఇవ్వడం సులభమే కానీ తిరిగి తీసుకోవడం చాలా కష్టం అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇట్స్ ఈజీ టు లెండ్ మనీ బట్ వెరీ డిఫికల్ట్ టు టేక్ బ్యాక్. ఇట్స్ ఈజీ టు లెండ్ మనీ. అప్పు ఇవ్వడం చాలా సులభం, బట్ కానీ వెరీ డిఫికల్ట్ టు టేక్ బ్యాక్. వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వెందుకు నా మాట వినవు. నువ్వెందుకని నా మాట వినవు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ లిజన్ టు మీ. వై డోంట్ యూ లిజన్ టు మీ. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వెందుకు మీ నాన్నగారి మాట వినవు. నువ్వెందుకని మీ నాన్నగారి మాట వినట్లేదు అని అడుగుతుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ లిజన్ టు యువర్ ఫాదర్. వై డోంట్ యూ లిజన్ టు యువర్ ఫాదర్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను వెళ్ళాక అతను ఏమైనా అన్నాడా. నేను వెళ్ళిపోయినాక అతను ఏమైనా అన్నాడా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో డిడ్ హీ సే ఎనీథింగ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్. డిడ్ హీ సే ఎనీథింగ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఇంకేం పని లేదా. నీకు ఇంకేం పని లేదా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. నెక్స్ట్ వన్ ఈజ్
ఒకవేళ ఎవరూ రాకపోతే? ఒకవేళ ఎవరు కూడా రాకపోతే అని అడుగుతూ ఉంటాం కదా! అటువంటి సందర్భంలో వాట్ ఇఫ్ నో వన్ కమ్స్? వాట్ ఇఫ్ నో వన్ కమ్స్? నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ఫోన్ ఎంత? ఈ ఫోన్ ధర ఎంత? కాస్ట్ ఎంత అని అడుగుతూ ఉంటాం కదా! అటువంటి సందర్భంలో హౌ మచ్ ఈజ్ దిస్ ఫోన్? హౌ మచ్ ఈజ్ దిస్ ఫోన్? నెక్స్ట్ వన్ ఈజ్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటాం కదా! అటువంటి సందర్భంలో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? నెక్స్ట్ వన్ ఈజ్ నేను అది ఎక్కడ పెట్టానో గుర్తులేదు. నేను ఆ వస్తువుని ఎక్కడ పెట్టానో నాకు గుర్తు రావడం లేదు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ కెప్ట్ ఇట్. ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ కెప్ట్ ఇట్. కెప్ట్ అంటే ఉంచడం, పెట్టడం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయు. నువ్వు ఏం చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయు, హార్ట్‌ఫుల్‌గా చేయు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో వాట్ ఎవర్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. వాట్ ఎవర్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు అది ఏమాత్రం ప్రయోజనం కలిగించదు. నాకు అది ఏమాత్రం కూడా ప్రయోజనం కలిగించదు. దీన్ని ఇంగ్లీష్‌లో దట్ వుడెంట్ బెనిఫిట్ మీ ఎట్ ఆల్. దట్ వుడెంట్ బెనిఫిట్ మీ ఎట్ ఆల్. నాకు అది ఏమాత్రం కూడా ప్రయోజనం కలిగించదు. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఏమీ రాయలేకపోయాడు. అతను ఏమీ కూడా రాయలేకపోయాడు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హీ కుడెంట్ రైట్ ఎనీథింగ్. హీ కుడెంట్ రైట్ ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తాను. నేను ఎప్పుడు కూడా నీ గురించే ఆలోచిస్తున్నాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ యూ. ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. నేను ఏం చెప్పినా కూడా నీకు అర్థం కాదు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో యూ డోంట్ అండర్‌స్టాండ్ వాట్ ఎవర్ ఐ సే. యూ డోంట్ అండర్‌స్టాండ్ వాట్ ఎవర్ ఐ సే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఏం చెప్పినా నీకు నచ్చదు. నేను ఏం చెప్పినా కూడా నీకు నచ్చదు. దీన్ని ఇంగ్లీష్‌లో యూ డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ సే. యూ డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ సే. నేనేం చెప్పినా కూడా నీకు నచ్చదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.